వెల్కమ్ టు టెడ్డిఎస్సి ఫర్ యూ ఛానల్. ఈ వీడియోలో మనం పద్మవిభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ అవార్డుల గురించి తెలుసుకుందాము. పద్మ అవార్డుల ప్రకటన ప్రతి సంవత్సరం జనవరి 25న గణతంత్ర దినోత్సవానికి ముందు రోజున జరుగుతుంది, గుర్తుపెట్టుకోవాలి. అయితే ఈ ఏడాది 2026 కేంద్ర ప్రభుత్వం 131 పద్మ అవార్డులను ప్రకటించింది. అందులో మొదటి విడతగా, ఇది ఇంపార్టెంట్, అందులో మొదటి విడతగా మరి 66 అవార్డులను మే 25న ప్రదానం చేశారు. 66 పద్మ అవార్డులను. సో 2026 జనవరి 25న కేంద్ర ప్రభుత్వం మొత్తం 131 పద్మ అవార్డులను ప్రకటించింది. అయితే మరి 2026 మే 25న 66 పద్మ అవార్డులను అందజేసిందనమాట. సో మీకు మిగిలిన అవార్డులు వాటిని తదుపరి రెండవ విడత వేడుకలో అందజేస్తారు. అయితే మరి మే 25 నాటి పద్మ అవార్డుల వేడుకకు నటులు మమ్ముట్టి, అల్కా యాగ్నిక్, సో అంటే అల్కా యాగ్నిక్ పద్మభూషణ్ అవార్డు, అలాగే తెలుగు నటులు రాజేంద్ర ప్రసాద్, మురళీమోహన్ మరియు క్రికెటర్ రోహిత్ శర్మ పద్మశ్రీ వ్యక్తిగత కారణాల వల్ల హాజరు కాలేదు. ఇది ఒకటి కొద్దిగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యేటోళ్ళు నోట్ చేసుకోండి. సో మొదటి విడత 2026 మే 25న 66 పద్మ అవార్డులను ఇచ్చారు. అయితే ఆ పద్మ అవార్డులను అందుకోవడానికి కొంతమంది హాజరు కాలేదు. అందులో ఒకరు మమ్ముట్టి, రెండవది అల్కా యాగ్నిక్ పద్మభూషణ్ అవార్డు, తెలుగు నటులు రాజేంద్ర ప్రసాద్, మురళీమోహన్, అలాగే క్రికెటర్ రోహిత్ శర్మ పద్మశ్రీ అవార్డు గ్రహీత వ్యక్తిగత కారణాల వల్ల హాజరు కాలేదు. సో అడగడానికి అవకాశం ఉంది ఏ విధంగానైనా, కాబట్టి కాస్త మీరు కాన్సన్ట్రేషన్ చేయండి. సో ఇక్కడ చూడండి, మరి డీటెయిల్డ్గా ఇస్తూ ఉన్నాను. పద్మ అవార్డులు 2026 కంప్లీట్గా తెలుసుకుందాం ఇక్కడ నుంచి. సో 2026 సంవత్సరానికి గాను కేంద్ర ప్రభుత్వం 131 పద్మ అవార్డులు ప్రకటించింది. అందులో పద్మవిభూషణ్ అవార్డులు 5 ఉన్నాయి, పద్మభూషణ్ అవార్డులు 13 ఉన్నాయి, పద్మశ్రీ అవార్డులు 113 ఉన్నాయి. అంటే మొత్తం టోటల్గా 131 పద్మ అవార్డులను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది అనమాట. సో కొన్ని విషయాలు తెలుసుకుందాం. మరణానంతరం కూడా, అంటే ఈ లిస్టులో మరణానంతర అవార్డులు పద్మ అవార్డులు ఎంతమందికి ఇచ్చారంటే 9 మందికి ఇచ్చారు. వాళ్ళు చనిపోయిన తర్వాత 9 మందికి పద్మ అవార్డులు ఇవ్వడం జరిగింది. ఇదొకటి గుర్తుపెట్టుకోండి. అలాగే ఇందులో అంటే ఈ 131 మందిలో 25 మంది మహిళలు పద్మ అవార్డులు అందుకున్నారు. 25 మంది మహిళలు పద్మ అవార్డులు అందుకున్నారు. ఇక్కడ విదేశీయులు అంటే ఎన్ఆర్ఐ, పిఐఓ, ఓసిఐ ఇద్దరు ఉన్నారనమాట. ఎన్ఆర్ఐలు, పిఐఓలు, ఓసిఐలు ఇద్దరు పద్మ అవార్డులు అందుకోవడం జరిగింది. సో ఎన్ఆర్ఐ, పిఐఓ, ఓసిఐల గురించి కూడా తెలుసుకుందాం. ఎన్ఆర్ఐ అంటే నాన్ రెసిడెంట్ ఇండియన్ సిటిజన్. సో క్షమించండి, ఎన్ఆర్ఐ అంటే నాన్ రెసిడెంట్ ఇండియన్ అనమాట. అంటే ఇండియన్ సిటిజన్స్ రిసైడింగ్ అవుట్ సైడ్ ఇండియా. ఇండియా పౌరులే కానీ ఇండియాకు వెలుపల నివసిస్తుంటారు. ఆస్ట్రేలియాలోనో, అమెరికాలోనో ఎక్కడో ఒక చోట నివసిస్తూ ఉంటారు అనమాట. భారతదేశానికి వెలుపల నివసించే వాళ్ళని ఎన్ఆర్ఐస్ అంటారు అనమాట. పిఐఓ అంటే పర్సన్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్, అంటే ఫారిన్ సిటిజన్స్ విత్ ఇండియన్ యాన్సెస్ట్రీ. ఇక్కడ ఒక ఉదాహరణ ఏంటంటే మీకు అర్థం కావడానికి ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. సో అంటే పిఐఓ అంటే పర్సన్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ అనడానికి అర్థం కావడానికి, హైదరాబాద్కు చెందిన ఒక వ్యక్తి అమెరికాకు వెళ్ళి అక్కడ స్థిరపడి అమెరికా పౌరసత్వం తీసుకున్నాడు అనుకోండి, ఓకేనా. ఇప్పుడు ఆయన సాంకేతికంగా అమెరికా పౌరుడు, ఎందుకంటే అక్కడ అమెరికా పౌరసత్వం తీసుకున్నాడు కాబట్టి. కానీ ఆయన పుట్టి పెరిగింది మాత్రం ఇండియాలోనే కాబట్టి ఆయన్ను పర్సన్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ అంటారనమాట. ఇంకా గమనిస్తే అమెరికాలో పుట్టిన ఆయన పిల్లలకు కూడా ఈ భారత సంతతి గుర్తింపు ఉంటుంది. అంటే పిఐఓగా ఆయన సంతతిని గుర్తిస్తారనమాట. ఒక గమనిక చూడండి, భారత ప్రభుత్వం గతంలో పిఐఓ కార్డు అనే ప్రత్యేక గుర్తింపు కార్డు ఇచ్చేది. ఈ విధంగా భారతదేశంలో నుండి వెళ్ళి వేరే దేశంలో సెటిల్ అయిపోయి అక్కడ దేశపు పౌరసత్వాన్ని తీసుకున్న వాళ్ళకు భారతదేశం మరి పర్సన్ ఆఫ్ ఇండియా ఆరిజిన్ అనేటువంటి సర్టిఫికేట్ ఇచ్చేదన్నమాట, గుర్తింపు కార్డును ఇచ్చేది. అయితే 2015లో నోట్ దిస్, 2015లో భారత ప్రభుత్వం ఏం చేసిందంటే ఈ పిఐఓ విధానాన్ని, పర్సన్ ఆఫ్ ఇండియా ఆరిజిన్ విధానాన్ని ఓసిఐ, ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా కార్డుతో కలిపేసింది, అంటే మెర్జ్ చేసింది అనమాట. కాబట్టి ఇప్పుడు వీరందరినీ ఓసిఐ కార్డుదారులుగానే పరిగణించాలి, అంటే ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియాగానే పరిగణిస్తూ ఉన్నారు. ఇంకా మరి ఓసిఐ గురించి తెలుసుకుంటే, ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా అంటే ఏంటంటే ఫారిన్ నేషనల్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ హూ
హూ హోల్డ్ యాన్ ఓసిఐ కార్డ్ గ్రాంటింగ్ దెమ్ సర్టెన్ రైట్స్ అండ్ ప్రివిలేజెస్ ఇన్ ఇండియా. సో ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా కార్డ్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళకు సంబంధించి ఫారిన్ నేషనల్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ హూ హూ హోల్డ్ అండ్ ఓసిఐ కార్డ్ గ్రాంటింగ్ దెమ్ సర్టెన్ రైట్స్ అండ్ ప్రివిలేజెస్, వీళ్ళకు కొన్ని ప్రత్యేకమైనటువంటి హక్కులు ఉంటాయన్నమాట ఈ ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియన్స్కు. ఓకేనా. సో ఇక్కడ చూస్తే మనము దీస్ టర్మ్స్ ఆర్ ఇంపార్టెంట్ ఫర్ అండర్స్టాండింగ్ ద స్టేటస్ ఆఫ్ ఇండివిజువల్ విత్ ఇండియన్ హెరిటేజ్ లివింగ్ అబ్రాడ్. ఓకేనా. భారత రాజ్యాంగం, ఇది ఇంపార్టెంట్ చూడండి, భారత రాజ్యాంగం ఒక పౌరసత్వాన్ని మాత్రమే అనుమతిస్తుంది. అయితే ఓసిఐ కార్డు ద్వంద్వ పౌరసత్వం ఇవ్వకుండా భారతదేశంతో సంబంధాలు కొనసాగించడానికి ఒక మార్గాన్ని ఇస్తుంది. గుర్తుపెట్టుకోండి. ఎందుకు ఈ విషయాలు మనం డిస్కస్ చేసుకున్నాము? ఎన్ఆర్ఐ కదా, ఎన్ఆర్ఐ అలాగే పిఐఓ అలాగే మరి ఓసిఐ ఎందుకు డిస్కస్ చేసుకున్నామంటే పద్మ అవార్డులు 2026 సంవత్సరంలో పద్మ అవార్డులు పొందుకున్న వాళ్ళల్లో ఇద్దరు మరి ఎన్ఆర్ఐ పిఐఓ ఓసిఐలో నుండి ఇద్దరు ఉన్నారనమాట, ఇద్దరు వ్యక్తులు. అందుకు డీటెయిల్గా చెప్పాల్సి వచ్చింది, అడిగితే అడగొచ్చు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో. సో ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోస్ చాలా ఇంపార్టెంట్ వీడియోస్, ఉపయోగకరమైన వీడియోస్ చేస్తున్నాం కాబట్టి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి మన టెడ్డిఎస్సి మరియు ఛానల్ను. ఈ పీడిఎఫ్ ఫైల్ నేను దీని లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తానన్నమాట. మీరు అక్కడ క్లిక్ చేసుకొని ఈ పీడిఎఫ్ ఫైల్ను డౌన్లోడ్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. సో వివరాల్లోనికి వెళ్దాం. పద్మవిభూషణ్ గ్రహీతలు 2026 గాను మొత్తం ఎంతమంది ఉన్నారంటే 5 మంది ఉన్నారు. వాళ్ళ లిస్ట్ చూద్దాము. సో ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి. పద్మవిభూషణ్ అవార్డును భారతదేశ 2వ అత్యున్నత పురస్కారంగా పిలుస్తారు. దీన్ని పద్మవిభూషణ్ అవార్డును, ఇది చాలా ఇంపార్టెంట్, పద్మవిభూషణ్. సో పద్మవిభూషణ్ అవార్డును భారతదేశ 2వ అత్యున్నత పురస్కారంగా పిలుస్తారు. అయితే మరి మొదటిది ఏంటి అంటే భారతరత్న అవార్డు. అత్యున్నతమైన పురస్కారం భారతదేశానికి సంబంధించి మొదటిది ఏది అంటే భారతరత్న. భారతరత్న తర్వాత పద్మవిభూషణ్, గుర్తుపెట్టుకోండి. సో చూద్దాము ఎంతమందికి ఇచ్చారంటే 5 మందికి ఇచ్చారు కదా 2026లో పద్మవిభూషణ్. ఎవరెవరు వాళ్ళనే లిస్ట్ చూద్దాం. మొదటిగా శ్రీ ధర్మేంద్ర సింగ్ డియోల్. మరణానంతరం ఈయనకు పద్మవిభూషణ్ అవార్డు ఇవ్వబడింది. ఇందాక చెప్పుకున్నాం 2026లో పద్మ అవార్డు పొందుకున్న వారిలో 9 మంది మరణానంతరం వాళ్లకు పద్మ అవార్డులు ఇవ్వడం జరిగింది. అందులో ధర్మేంద్ర సింగ్ డియోల్ ఒకరు. మరణానంతరం ఈయనకు మరి పద్మవిభూషణ్ అవార్డు ఇవ్వడం జరిగింది. ఈయన కృషి చేసిన రంగం కళలు, అంటే సినిమాలు. రాష్ట్రం వచ్చేసి మహారాష్ట్ర రాష్ట్రానికి చెందినవాడు. తర్వాత 2వ పద్మవిభూషణ్ అవార్డు గ్రహీత కేటీ థామస్. పబ్లిక్ అఫైర్స్లో ఈయన చేసిన కృషికి గాను ఈయనకు పద్మవిభూషణ్ అవార్డు లభించింది. కేరళ రాష్ట్రానికి చెందినవాడు కేటీ థామస్. ముఖ్యంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మరి మ్యాచ్ ద ఫాలోయింగ్ అప్పుడు ఇలాంటివి ఇస్తే మాత్రం చాలా క్లిష్టంగా ఉంటుంది. కాబట్టి మరి పర్సన్ ఎవరు, ఏ అవార్డు పొందుకున్నాడు, అతడు ఏ రాష్ట్రం, ఇది చూసుకోవడం మంచిదన్నమాట. ఒకవేళ మ్యాచింగ్ ఇచ్చినా కూడా మనము చేయగలుగుతాం. సో థర్డ్ పర్సన్ శ్రీమతి ఎన్ రాజం. పద్మవిభూషణ్ అవార్డు 2026లో పొందుకున్న థర్డ్ పర్సన్ శ్రీమతి ఎన్ రాజం. కృషి చేసింది కళలు, అంటే కళల్లో స్పెసిఫిక్గా సంగీతంలో స్పెసిఫిక్గా వయోలిన్. శ్రీమతి ఎన్ రాజం గారు మరి ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందినవారు. చాలా ఇంపార్టెంట్. ఓకేనా. ఫోర్త్ వన్ శ్రీ పి నారాయణన్. సాహిత్యం మరియు విద్య రంగంలో చేసిన కృషికి గాను శ్రీ పి నారాయణన్ గారికి పద్మవిభూషణ్ అవార్డు ఇవ్వడం జరిగింది, కేరళ రాష్ట్రము. తర్వాత నెక్స్ట్ ఫైనల్ వన్, మరి పద్మవిభూషణ్ అవార్డు గ్రహీతల్లో 5వ వ్యక్తి, చివరి వ్యక్తి శ్రీ విఎస్ అచ్యుతానందన్. పబ్లిక్ అఫైర్స్ రంగంలో చేసిన కృషికి గాను పద్మవిభూషణ్ అవార్డు అందించడం జరిగింది. మరణానంతరం ఇచ్చారు. సో ఇలా అడగొచ్చు, మరణానంతరం పద్మవిభూషణ్ అవార్డు 2026లో పొందుకున్న వాళ్ళు ఎవరు? చాలా ఇంపార్టెంట్ కదా, ఇలా అడగొచ్చు. 2026 పద్మ విభూషణ్, నేను రాస్తా ఉన్నాను రఫ్గా, విభూషణ్ అవార్డును మరణానంతరం ఎవరికి ఇచ్చారు అంటే ఫస్ట్ పర్సన్ మరి ధర్మేంద్ర సింగ్ డియోల్, రెండవది
శ్రీ విఎస్ అచ్యుతానందన్, వీళ్ళిద్దరికీ మరణానంతరం పద్మవిభూషణ్ అవార్డు ఇవ్వడం జరిగింది. మరి శ్రీ విఎస్ అచ్యుతానందన్ గారు పబ్లిక్ అఫైర్స్ రంగంలో కృషి చేసినందుకు గాను పద్మవిభూషణ్ అవార్డు ఇచ్చారు. కేరళ రాష్ట్రానికి చెందిన వ్యక్తి. నెక్స్ట్ చూద్దాం మనము. ఓకే, ఇప్పుడు చూసాం. సో పద్మభూషణ్ గ్రహీతలు 13 మంది ఉన్నారు. మనం ముందే చెప్పుకున్నాం, పద్మవిభూషణ్ 5 మందికి ఇచ్చారు, పద్మభూషణ్ 13 మందికి ఇచ్చారు, పద్మశ్రీ అవార్డులు మరి మిగిలిన వాళ్ళకి ఇచ్చారు. టోటల్గా 131 మందికి పద్మ అవార్డులు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు పద్మభూషణ్ గ్రహీతల గురించి తెలుసుకుందాం డీటెయిల్డ్గా. కుమారి అల్కా యాగ్నిక్, ఈమె కళల్లో చేసిన రంగం, స్పెసిఫిక్గా నేపథ్య గానం, అంటే ఈమె గాయని అనమాట. సో అల్కా యాగ్నిక్ గారికి తన గాయనిగా ఈ పద్మభూషణ్ అవార్డు ఇవ్వడం జరిగింది, మహారాష్ట్రకు చెందిన వాళ్ళు. తర్వాత భగత్ సింగ్ కోశ్యారి పబ్లిక్ అఫైర్స్ రంగంలో కృషి చేసినందుకు గాను ఉత్తరాఖండ్ రాష్ట్రం ఇద్దంది పద్మభూషణ్ అవార్డు ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ థర్డ్ వన్, శ్రీ కల్లిపట్టి రామస్వామి పళనిస్వామి వైద్య రంగంలో చేసిన కృషికి గాను ఈయనకు పద్మభూషణ్ అవార్డు ఇవ్వడం జరిగింది. తమిళనాడు అనమాట, తమిళనాడు రాష్ట్రానికి చెందిన వాళ్ళు. అలాగే శ్రీ మమ్ముట్టి కదా, మహమ్మద్ కుట్టి, సో కళలు సినిమా రంగంలో చేసిన కృషికి గాను ఈయనకు పద్మభూషణ్ అవార్డు ఇవ్వడం జరిగింది, కేరళ రాష్ట్రానికి చెందినవారు. తర్వాత డాక్టర్ నోరి దత్తాత్రేయుడు వైద్య రంగంలో చేసిన కృషికి గాను వైద్య రంగంలో స్పెసిఫిక్గా ఆంకాలజీ అంటే క్యాన్సర్ రంగం పైన ఈయన చేసిన కృషికి గాను పద్మభూషణ్ అవార్డు ఇవ్వడం జరిగింది. అమెరికాలో నివసిస్తున్నారు, ఇందాకనే చెప్పుకున్నాం మనం కదా, ఎన్ఆర్ఐ కదా, అలాగే ఓసిఐ కదా, ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా కదా, పిఐఓ చెప్పుకున్నాం కదా. సో అందులో ఎవరు వచ్చారంటే డాక్టర్ నోరి దత్తాత్రేయుడు వైద్య రంగంలో ఆంకాలజీ విభాగంలో ఈయన చేసిన కృషికి గాను పద్మభూషణ్ అవార్డు ఇవ్వడం జరిగింది. ఈయన అమెరికాలో ఉంటున్నాడు. నెక్స్ట్ మనకు పీయూష్ పాండే, 6th వన్ పీయూష్ పాండే మరణానంతరం పద్మభూషణ్ అవార్డు పొందుకోవడం జరిగింది. సో మీరు అది గుర్తుపెట్టుకోవాలి, మరణానంతరం అవార్డులు పొందిన వారి పేర్ల పక్కన మరణానంతరం అని ఉంది. సో పీడిఎఫ్ ఫైల్ను డౌన్లోడ్ చేసుకోండి, చాలా ఈజీగా ఉంటుంది మీకు స్టడీ చేసుకోవడానికి. సో కళలు, ఈయనకు పీయూష్ పాండే గారికి మరి ఈ పద్మభూషణ్ అవార్డు ఎందుకు ఇచ్చారంటే కళల రంగంలో అంటే అడ్వర్టైజింగ్ రంగంలో ఈయన చేసిన కృషికి గాను మరణానంతరం పీయూష్ పాండే గారికి పద్మభూషణ్ అవార్డు ఇవ్వడం జరిగింది, మహారాష్ట్ర రాష్ట్రానికి చెందిన వాళ్ళు. నెక్స్ట్ ఎస్కేఎం మైలానందన్ సామాజిక సేవలో ఈయన చేసిన కృషికి గాను పద్మభూషణ్ అవార్డు ఇవ్వడం జరిగింది. మరి ఇక్కడ స్టేట్ మిస్ అయిందనమాట, సారీ. నెక్స్ట్ శ్రీ శతావధాని ఆర్ గణేష్ కళల రంగంలో ఈయన చేసిన కృషికి గాను పద్మభూషణ్ అవార్డు ఇచ్చారు. సాహిత్య రంగంలో అవధానంలో ఈయనకు మరి శతావధాని ఆర్ గణేష్ గారికి పద్మభూషణ్ అవార్డు ఇచ్చారు, కర్ణాటక రాష్ట్రానికి చెందిన వాళ్ళు. అలాగే మరి 9th వన్ శ్రీ షిబు సొరేన్ మరణానంతరం ఈయనకు ఈ పద్మభూషణ్ అవార్డు ఇవ్వడం జరిగింది. పబ్లిక్ అఫైర్స్ రంగంలో చేసిన కృషికి గాను మరి షిబు సొరేన్ గారికి పద్మభూషణ్ అవార్డు ఇవ్వడం జరిగింది, జార్ఖండ్ రాష్ట్రానికి చెందినవారు. నెక్స్ట్ 10th వన్ ఉదయ్ కోటక్, సో ఇవి గుర్తుపెట్టుకోండి, ఉదయ్ కోటక్. తర్వాత పీయూష్ పాండే, ఎందుకంటే ఈ రంగాలు చాలా రేర్ అనమాట, అడ్వర్టైజింగ్ తర్వాత వచ్చేసి బిజినెస్ కదా. ఈ శ్రీ ఉదయ్ కోటక్ గారికి మరి ఎందుకు పద్మభూషణ్ అవార్డు ఇచ్చారంటే బిజినెస్ రంగానికి సంబంధించి, అంటే బిజినెస్ మరియు పరిశ్రమలకు సంబంధించిన వాటిలో ఆయన విశేషమైన కృషి చేశాడు. ఈయన మహారాష్ట్రకు చెందినవాడు. ఉదయ్ కోటక్ బ్యాంక్ అంటుంటాం కదా మనం కదా, సో చాలా ఇంపార్టెంట్ అనమాట. శ్రీ ఉదయ్ కోటక్ గారికి పద్మభూషణ్ అవార్డు ఇచ్చారు, ఎందుకంటే బిజినెస్ రంగంలో ఈయన చేసిన కృషికి గాను మహారాష్ట్ర రాష్ట్రానికి చెందినవారు. నెక్స్ట్ వికే మల్హోత్రా మరణానంతరం ఈయనకు పద్మభూషణ్ అవార్డు ఇవ్వడం జరిగింది, పబ్లిక్ అఫైర్స్ రంగంలో చేసిన కృషికి గాను. ఢిల్లీ కేంద్ర ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి, ఓకేనా, కేంద్రపాలిత ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి వికే మల్హోత్రా గారు. నెక్స్ట్ మరి 12th వన్ శ్రీ వెల్లాపల్లి నటేశన్ గారు పబ్లిక్ అఫైర్స్ రంగంలో చేసిన కృషికి గాను ఈయనకు పద్మభూషణ్ అవార్డు ఇవ్వడము జరిగింది. సో ఈయన కేరళ రాష్ట్రానికి చెందినవారు. లాస్ట్ వన్ శ్రీ విజయ్ అమృతరాజ్ క్రీడలు టెన్నిస్ రంగంలో చేసిన కృషికి గాను శ్రీ విజయ్ అమృతరాజ్ గారికి మరి పద్మభూషణ్ అవార్డు ఇవ్వడం జరిగింది. ఈయన అమెరికాలో ఉంటున్నాడు, సో గుర్తుపెట్టుకోవాలి.
విదేశాల్లో ఉంటూ పద్మభూషణ్ అవార్డు పొందిన వాళ్ళు ఇద్దరు ఉన్నారు కదా. ఒకటేమో విజయ్ అమృతరాజ్, టెన్నిస్ రంగంలో ఈయన చేసిన కృషికి గాను పద్మభూషణ్ అవార్డు ఇవ్వడం జరిగింది. నేను ఇక్కడ కాస్త రెడ్ మార్క్లో హైలైట్ చేస్తాను, రెడ్ కలర్ తీసుకుంటాను. సో ఈయన అమెరికాలో ఉంటున్నాడు. అలాగే పైన కూడా మనకు డాక్టర్ నోరి దత్తాత్రేయుడు గారు, ఈయన కూడా అమెరికాలో ఉంటున్నాడు. వీరిద్దరూ ఎన్ఆర్ఐ, పిఓఐ, ఓసిఏ కదా, ఓవర్సీస్ సిటిజన్ ఇండియా విభాగంలో నుండి ఇద్దరికి, వీళ్ళు మన దేశస్తులే అయినప్పటికీ విదేశాల్లో ఉన్నారు. అయినప్పటికీ వీరికి ప్రత్యేకంగా పద్మభూషణ్ అవార్డు ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ మనం చూద్దాము. పద్మభూషణ్ అయిపోయింది. పద్మశ్రీ అవార్డులు ఎంతమందికి ఇచ్చారు? ముఖ్యంగా పద్మశ్రీ అవార్డులు అంటే మనం అందరిది చెప్పలేం, కానీ మన తెలుగు రాష్ట్రాల గురించి మాట్లాడుకుందాము. సో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన పద్మశ్రీ 2026 విజేతల వివరాలు తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ నుండి శ్రీ గద్దెబాబు రాజేంద్ర ప్రసాద్, ఈయన నటుడు అనమాట. కళలు, సినిమా రంగంలో ఈయన చేసిన కృషికి గాను పద్మశ్రీ అవార్డు ఇవ్వడం జరిగింది. తెలుగు చలనచిత్ర రంగంలో ప్రసిద్ధ నటుడు. తర్వాత గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్, మరణానంతరం ఈయనకు పద్మశ్రీ అవార్డు ఇవ్వడం జరిగింది. గుర్తుపెట్టుకోండి, మరణానంతరం పద్మశ్రీ అవార్డు ఎవరికి ఇవ్వబడిందంటే గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారికి ఇవ్వడం జరిగింది. ఏ రంగంలో చేసిన కృషికి అంటే సంగీత రంగంలో చేసిన కృషికి గాను ఈయనకు పద్మశ్రీ అవార్డు ఇవ్వడం జరిగింది. ప్రత్యేకత ఏంటంటే ప్రముఖ అన్నమాచార్య సంకీర్తన విద్వాంసులు వీరు. శ్రీ గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారు ప్రముఖ అన్నమాచార్య సంకీర్తన విద్వాంసులు. నెక్స్ట్ తెలంగాణ స్టేట్ నుండి చూడండి, శ్రీ చంద్రమౌళి గడ్డమనుగు, సైన్స్ అండ్ ఇంజనీరింగ్ రంగంలో చేసిన కృషికి గాను పద్మశ్రీ అవార్డులు ఇవ్వడం జరిగింది. నేను ఇక్కడ రాసేస్తాను, ఒక్కసారి రాసేస్తే ఇంకా అందరికీ వర్తిస్తుంది అనమాట. ఓకేనా. తర్వాత నెక్స్ట్ శ్రీమతి దీపికా రెడ్డి, కళలు, కూచిపూడి నృత్యం చాలా ఇంపార్టెంట్. తెలంగాణ రాష్ట్రం శ్రీమతి దీపికా రెడ్డి కూచిపూడి నృత్యంలో చేసిన కృషికి గాను పద్మశ్రీ అవార్డు ఇవ్వడం జరిగింది. ప్రత్యేకత ప్రముఖ కూచిపూడి నృత్యకారిణి మరియు గురువు ఈమె శ్రీమతి దీపికా రెడ్డి. అలాగే 3 శ్రీ గుదురు వెంకటరావు గారు, వైద్య రంగంలో చేసిన కృషికి గాను మరి పద్మశ్రీ అవార్డు ఇవ్వడం జరిగింది. తెలంగాణ రాష్ట్రానికి చెందినవారు. అలాగే శ్రీ కృష్ణమూర్తి బాలసుబ్రమణియన్, సో సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగంలో చేసిన కృషికి గాను తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఈయనకు పద్మశ్రీ అవార్డు ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ శ్రీ కుమారస్వామి తంగరాజ్, సైన్స్ అండ్ ఇంజనీరింగ్ జెనెటిక్స్ శాస్త్రవేత్త అయిన ఈ రంగంలో చేసిన కృషికి గాను మరి శ్రీ కుమారస్వామి తంగరాజన్ గారికి పద్మశ్రీ అవార్డు ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ డాక్టర్ పాల్కొండ విజయ్ ఆనంద్ రెడ్డి, వైద్య రంగం, ఆంకాలజీ, అపోలో క్యాన్సర్ ఇన్స్టిట్యూట్, సో వీరికి పద్మశ్రీ అవార్డు ఇవ్వడం జరిగింది. అలాగే కొన్ని ముఖ్య విషయాలు చూద్దాము. పద్మశ్రీ గ్రహీతలు దేశవ్యాప్తంగా ప్రముఖులు అంటే క్రీడా రంగంలో, కళారంగంలో ఇతర ఉంటారు కదా, వాళ్ళకి సంబంధించిన కొన్ని వివరాలు, డీటెయిల్స్ కూడా చూద్దాము. పద్మశ్రీ గ్రహీతలు కుమారి హర్మన్ప్రీత్ కౌర్ భుల్లర్, మనకు హర్మన్ప్రీత్ అనే తెలుసు, ఆమె పూర్తి పేరు హర్మన్ప్రీత్ కౌర్ భుల్లర్ అనమాట. పంజాబ్ రాష్ట్రానికి చెందిన మహిళ, భారత మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్. ఇప్పుడు మీకు ఐడియా వచ్చి ఉంటుంది కదా. అందుకు గాను ఈమె ఈ రంగంలో చేసిన కృషికి గాను క్రికెట్ అనే గేమ్లో ఈమె చేసిన కృషికి గాను మరి పద్మశ్రీ అవార్డు ఇవ్వడము జరిగింది. అలాగే శ్రీ బల్దేవ్ సింగ్, పంజాబ్ రాష్ట్రానికి చెందిన వ్యక్తి, హాకీ కోచ్, ఈయన కూడా పద్మశ్రీ అవార్డు ఇచ్చారు. గుర్తుపెట్టుకోండి, కుమారి హర్మన్ప్రీత్ కౌర్ భుల్లర్ మరి పంజాబ్ రాష్ట్రానికి చెందిన మహిళ, ఈమెకు పద్మశ్రీ అవార్డు ఇచ్చారు. ఎందుకంటే ఈమె భారత మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్, అంటే క్రికెట్ రంగంలో ఈమె రాణించినందుకు గాను ఈ అవార్డు ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ కళారంగానికి సంబంధించి శ్రీ ప్రసేంజిత్ చటర్జీ, పశ్చిమ బెంగాల్, ప్రముఖ బెంగాలీ నటుడు, పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి చెందినవాడు, అంటే సినీ రంగానికి చెందినవాడు. సో ఈయనకు కూడా పద్మశ్రీ అవార్డు ఇవ్వడం జరిగింది, పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి సంబంధించిన ప్రసేంజిత్ చటర్జీ గారికి. తర్వాత శ్రీ అనిల్ కుమార్ రస్తోగి, ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వ్యక్తి, థియేటర్ మరియు సినీ నటుడు, ఈయనకు మరి పద్మశ్రీ అవార్డు ఇవ్వడం జరిగింది. ఇతర ప్రముఖులు
శ్రీ బుద్ధ రశ్మిమణి క్షమించండి శ్రీ బుద్ధ రశ్మిమణి ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందినవారు. పురాతత్వ శాస్త్రం ఆర్కియాలజీ రంగములో ఈమె చేసిన కృషికి గాను, శ్రీ బుద్ధ రశ్మిమణి గారు చేసిన కృషికి గాను పద్మశ్రీ అవార్డు ఇవ్వడం జరిగింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వ్యక్తి. డాక్టర్ బుద్రి తాతి ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందినవారు. సామాజిక సేవ, గిరిజన ప్రాంతాల్లో ఉచిత వైద్య సేవలు చేశారు. ఎవరు? డాక్టర్ బుద్రి తాతి. సో ఛత్తీస్గఢ్లో పేర్లు అలాగే ఉంటాయి. ఈయనకు పద్మశ్రీ అవార్డు ఇవ్వడం జరిగింది. సో కొన్ని బిగ్ బ్యాంక్స్ చూద్దాము, ఎలా అడగవచ్చు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో. చూడండి, గమనించండి కొన్ని బిగ్ బ్యాంక్స్. సో 2026 పద్మవిభూషణ్ పొందిన ఏకైక సినీ ప్రముఖుడు ఎవరు అంటే ఆటోమేటిక్గా తెలుసు, శ్రీ ధర్మేంద్ర సింగ్ డియోల్ మరణానంతరం. అలాగే సెకండ్ క్వశ్చన్, 2026లో పద్మభూషణ్ అవార్డు పొందిన ప్రముఖ గాయని ఎవరు అంటే అల్కా యాగ్నిక్. అలాగే మూడో క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్ నుండి కళల విభాగంలో పద్మశ్రీ పొందిన ప్రముఖ నటుడు ఎవరంటే మరి గద్దె బాబు రాజేంద్ర ప్రసాద్. అలాగే మురళీమోహన్ గారు కూడా ఉన్నారు, గుర్తుపెట్టుకోవాలి. మురళీమోహన్ గారికి కూడా ఇచ్చారు. సో తర్వాత నాలుగవది, తెలంగాణ నుండి కూచిపూడి నృత్యంలో పద్మశ్రీ అవార్డు సాధించిన వారు ఎవరంటే దీపికా రెడ్డి గారు. ఐదవది, వైద్య విభాగంలో అమెరికా నుండి పద్మభూషణ్ పొందిన తెలుగు సంతతి ప్రముఖ వైద్యుడు ఎవరంటే డాక్టర్ నోరి దత్తాత్రేయుడు. ఇందాక చెప్పుకున్నాం కదా, అంకాలజీ, క్యాన్సర్కు సంబంధించిన రంగంలో ఈయన చేసిన పరిశోధన గన. అంకాలజీ అంటే క్యాన్సర్కు సంబంధించిన ఫీల్డ్ అనమాట అది. ఓకేనా, గుర్తుపెట్టుకోండి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడగవచ్చు. సో క్యాన్సర్కి సంబంధించిన దాన్ని అంకాలజీ అంటారు. దాంట్లో ఆయన చేసిన విశేషమైన కృషికి గాను మరి డాక్టర్ నోరి దత్తాత్రేయుడు గారికి పద్మభూషణ్ అవార్డు ఇవ్వడం జరిగింది. అలాగే 2026 జనవరిలో పద్మశ్రీ అవార్డు పొందిన భారత మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ ఎవరంటే హర్మన్ప్రీత్ కౌర్ భల్లర్. పంజాబ్ కదా, మనకందరికీ తెలుసు, పంజాబ్ రాష్ట్రానికి చెందిన వ్యక్తి. ఇలా క్వశ్చన్స్ తయారు చేయొచ్చు. నేను కొన్ని ఎలా అడగొచ్చు అనే వాటి మీద చేసి చూపించాను, మీరు ప్రిపేర్ చేసుకోండి. అయితే కొన్ని ముఖ్యమైన విషయాలు ఉన్నాయి చూడండి. పద్మ అవార్డులకు సంబంధించిన పారితోషికం, బహుమతి మొత్తం ఎంత అనే దాని విషయంలో, ఈ అవార్డుల చరిత్ర గురించి పూర్తి వివరాలు పోటీ పరీక్షల శైలిలో కింద ఇవ్వబడ్డాయి. చాలా ఇంపార్టెంట్ అనమాట, చాలా ఇంపార్టెంట్. సో పద్మ అవార్డుల పారితోషికానికి సంబంధించి నిజానిజాలు తెలుసుకుందాం. సో పద్మ అవార్డులు అంటే పద్మవిభూషణ్, పద్మశ్రీ విజేతలకు ఎటువంటి నగదు బహుమతి ఉండదు. నో క్యాష్ ప్రైజ్. నెలవారీ అలవెన్సులు, పారితోషికం కూడా ఇవ్వరు. గుర్తుపెట్టుకోండి, పద్మభూషణ్, పద్మవిభూషణ్, పద్మశ్రీ అవార్డులకు ఎటువంటి నగదు బహుమతి ఉండదు. ఎటువంటి అలవెన్సులు కానీ, నెలవారీ అలవెన్సులు కానీ, పారితోషికం కానీ ఇవ్వరు. మరి వాళ్ళకి ఏం లభిస్తుందంటే రాష్ట్రపతి సంతకంతో కూడిన ఒక ప్రశంసా పత్రం, సర్టిఫికేట్ లభిస్తుంది పద్మవిభూషణ్, పద్మశ్రీ అవార్డు గ్రహీతలకు. సో ఒక పథకం కదా, మెడల్, ఒక మెడల్ను బహుకరిస్తారు ఆ కేటగిరీ వైజ్గా. పద్మవిభూషణ్కి ఒక మెడల్ ఉంటుంది, పద్మభూషణ్కి ఒక మెడల్ ఉంటుంది, పద్మశ్రీకి ఇంకొక మెడల్ ఉంటుంది. ప్రధాన పథకంతో పాటు అధికారిక శుభకార్యాలకు, సమావేశాలకు ధరించుకోవడానికి వీలుగా ఒక చిన్న ప్రతిరూప పథకం, మినియేచర్ రెప్లికా కూడా ఇస్తారు. అంటే ఏదైనా అఫీషియల్ ఉన్నాయనుకోండి, అలాంటి మీటింగ్స్కు అటెండ్ అయ్యేటప్పుడు ఒక మినియేచర్ రెప్లికాని ఇస్తారు, ఆ చిన్న ప్రతిరూప పథకాన్ని ఇస్తారు పద్మవిభూషణ్, పద్మశ్రీ అవార్డులు పొందిన వాళ్ళకు. దాన్ని ధరించుకొని వాళ్ళు పార్టిసిపేట్ చేయొచ్చు అనమాట. సో ఇంకా మరి ఈ పద్మకు సంబంధించి ఇతర నిబంధనలు అంటే పోటీ పరీక్షల కోణంలో చూస్తే పద్మ బిరుదులు వాడకూడదు, పద్మ అవార్డులను బిరుదుగా వాడకూడదు. ఇది చాలా ఇంపార్టెంట్, చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 18(1) ప్రకారము ఈ అవార్డులు పొందిన వారు తమ పేర్ల ముందు కానీ వెనక కానీ పద్మశ్రీ, పద్మవిభూషణ్ బిరుదులుగా ఉపయోగించరాదు. విజిటింగ్ కార్డ్స్ పైన, లెటర్ హెడ్స్ పైన వాళ్ళ పేర్లతో పాటు వీటిని చేర్చకూడదు. ఎక్కడ ఏ ఆర్టికల్ తెలియజేస్తుంది పద్మశ్రీ, పద్మభూషణ పేర్లను వాడకూడదని పేరుకు ముందు అంటే భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 18(1) ఫస్ట్ పాయింట్ అనమాట. ఓకేనా. రైల్వే, విమాన ప్రయాణాలలో ఉచితాలు ఉంటాయి. ఈ అవార్డు రావడం వల్ల నేరుగా మరి ఎలాంటి ఉచిత ప్రయాణాలు, సౌకర్యాలు లభించవు. ఓకేనా. కాకపోతే స్పెషల్ రిజర్వేషన్ ఉంటుందన్నమాట. ఉచిత ప్రయాణాలు అయితే లభించవు. రెండవది,
ఈ అవార్డులు ఎప్పటి నుండి ఇస్తున్నారు ఇది కూడా తెలుసుకోవాలి మనం కదా. పద్మ అవార్డులు ఎప్పటి నుండి ఇస్తున్నారంటే పద్మ అవార్డులు 1954 నుంచి ఇస్తూ ఉన్నారు. 1954 సంవత్సరం నుంచి ఇస్తూ ఉన్నారు పద్మ అవార్డులను, గుర్తుపెట్టుకోవాలి. మొదటిసారిగా 1954 జనవరి 2న అప్పటి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారి చేతుల మీదుగా ఈ పద్మ అవార్డులను ప్రారంభమయ్యాయి. అయితే ఎప్పుడు ప్రకటిస్తారు అంటే ఈ పద్మ అవార్డులను ప్రతి సంవత్సరం గణతంత్ర దినోత్సవం రోజు కదా, మనకు తెలుసు. ఎప్పుడు 26 రిపబ్లిక్ డే 26 కదా, మనకు తెలిసి కాదు. సో రిపబ్లిక్ డే మనం ఎవ్రీ ఇయర్ జనవరి 26న సెలబ్రేట్ చేసుకుంటాం. ఓకే, దానికి ముందు రోజు అంటే జనవరి 25వ తేదీన ఈ పద్మ అవార్డులను ప్రకటిస్తారు. మార్చి లేదా ఏప్రిల్ నెలల్లో రాష్ట్రపతి భవనంలో జరిగే ప్రత్యేక ఉత్సవంలో రాష్ట్రపతి వీటిని అందజేస్తారు. అయితే అవార్డుల పునర్వ్యవస్థీకరణ గురించి తెలుసుకుందాం. 1954లో పద్మ అవార్డులు ప్రకటించడం జరిగింది. అయితే వాటి యొక్క పద్మ అవార్డుల పునర్వ్యవస్థీకరణ గురించి ఇక్కడ చూద్దాం. 1954లో పద్మ అవార్డులు ప్రారంభించబడినప్పటికీ అప్పుడు వాటిని ఏమని పిలిచేవారంటే పెహ్లా వర్గ్ అంటే క్లాస్ 1, దూసరా వర్గ్ అంటే క్లాస్ 2, తీసరా వర్గ్ అంటే క్లాస్ 3 అని పిలిచేవారు. పద్మవిభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ అని పిలిచేవాళ్ళు కదా. క్లాస్ 1, క్లాస్ 2, క్లాస్ 3, పెహ్లా వర్గ్, దూసరా వర్గ్, తీసరా వర్గ్ అని పిలిచేవారు. కానీ జనవరి 8, 1955 నాటి రాష్ట్రపతి నోటిఫికేషన్ ద్వారా వీటి పేర్లను క్రింది విధంగా మార్చారు. సో దాని తర్వాత 1955 జనవరి 8 అప్పటి నుండి మరి పెహ్లా వర్గ్ను పద్మవిభూషణ్గా అత్యున్నతమైనదిగా అంటే రెండవ అత్యున్నతమ పురస్కారం, గుర్తుపెట్టుకోవాలి. ఇండియాలో రెండవ అత్యున్నత పురస్కారం ఏది అంటే పద్మవిభూషణ్. అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్. మొదటి అత్యున్నత పురస్కారం భారతరత్న, అది గుర్తుపెట్టుకోవాలి. సో జనవరి 8, 1955 నాటి రాష్ట్రపతి నోటిఫికేషన్ అనుసరించి పెహ్లా వర్గ్ను పద్మవిభూషణ్గా పిలవడం జరిగింది, దూసరా వర్గ్ను పద్మభూషణ్గా పిలవడం జరిగింది, తీసరా వర్గ్ను పద్మశ్రీగా పిలవడం జరిగింది. సో అవార్డులు ఇవ్వని సంవత్సరాలు కూడా ఉన్నాయి. అంటే పద్మ అవార్డులను డిక్లేర్ ఇవ్వని సంవత్సరాలు కూడా ఉన్నాయన్నమాట. 1954 నుండి ప్రారంభించినప్పటికీ కొన్ని ప్రత్యేక న్యాయపరమైన కారణాల వల్ల ఈ క్రింద ప్రకటించిన సంవత్సరాల్లో పద్మ అవార్డులను ఇవ్వలేదు. గమనించండి, 1978, 1979 ఈ 2 సంవత్సరాలు మరి భారతదేశంలో మరి పద్మ అవార్డులను ప్రకటించలేదు. అప్పుడు మొరార్జీ దేశాయ్ ప్రభుత్వం ఉన్న కాలం వీటిని రద్దు చేశారు. మొరార్జీ దేశాయ్ ప్రభుత్వము ఉన్న కాలంలో ఈ పద్మ అవార్డులను రద్దు చేశారు. అందుకే 1978, 1979 సంవత్సరాల్లో పద్మ అవార్డులను ప్రకటించలేదు. అలాగే 1993 నుండి 1997 వరకు అవార్డుల చెల్లుబాటుపై సుప్రీంకోర్టులో కేసులు నడవడం వల్ల 4 సంవత్సరాలు ఈ పద్మ అవార్డుల ప్రకటన నిలిపివేశారు. అయితే 1997లో సుప్రీంకోర్టు తీర్పు తర్వాత మళ్ళీ పునరుద్ధరించారు. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. క్విజ్ రివిజన్ పాయింట్స్ కింద పద్మ అవార్డుల ప్రారంభం 1954. అయితే వాటిని మాడిఫికేషన్ చేసింది 1955. సో నగదు బహుమతి 0. ఏ ఆర్టికల్ కిందకు వస్తాయంటే చెప్పుకున్నాం, ఆర్టికల్ 18(1) కిందకి వస్తాయని చెప్పుకున్నాం కదా. పద్మ అవార్డులను మరి పద్మవిభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ అన్న పేరుకు ముందు వాడకూడదు, బిరుదులుగా వాడకూడదని భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 18(1) ద్వారా తెలియజేశారు. ఇది ఫ్రెండ్స్ డీటెయిల్డ్గా. దీని లింక్ నేను ఈ వీడియో లింక్లో డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఈ పీడిఎఫ్ లింక్ను మీరు డౌన్లోడ్ చేసుకొని మీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు ప్రిపేర్ అవ్వండి. ఫ్రెండ్స్, మన టెడ్డీ ఏసీ ఫర్ యూ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.